మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని అంబేద్కర్ అర్బన్ ఇకో పార్కులో అటవీ శాఖ ఆధ్వర్యంలో స్నైపర్ డాగ్ ప్రత్యేకతల గురించి దాని సంరక్షకుడు ఫారెస్ట్ బీట్ అధికారి అనిల్ వివరించారు. జైపూర్ మండలం వేవాల కిష్టాపూర్ గ్రామంలో ఇటీవల ఒక రైతు తన పొలం వద్ద అమర్చిన ఉచ్చులో పడిన చుక్కల దుప్పిని హతమార్చిన కేసులో చుక్కల దుప్పి అవయవాలను స్నైపర్ డాగ్ గుర్తించడంతో 5 వ్యక్తులు కటకటాల పాలయ్యారు. జన్నారం డివిజన్లో ఒకరు అక్రమంగా చెట్టు నరకడం చూసిన సిబ్బంది పట్టుకునే ప్రయత్నంలో అతడు పారిపోయాడని తెలిపారు. ఈ జాగిలాన్ని చెట్లు నరికిన ప్రదేశానికి తీసుకువెళ్లగా అక్కడ చెమట వాసన పచ్చిగట్టి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ వ్యక్తి ఇంటికి తీసుకువెళ్లి నిందితుడిని పట్టించింది. హర్యానాలో ట్రైనింగ్ సెంటర్ ఫర్ డాగ్స్ అండ్ యానిమల్స్ లో బెల్జియన్ షెఫర్డ్ జాతికి చెందిన శునకానికి ఇక్కడి ఫారెస్ట్ బీట్ అధికారులు అనిల్ కుమార్, పరమేశ్వర్ 7 నెలల పాటు శిక్షణ పొందారు. 200 మీటర్ల దూరం నుంచే వాసన పసిగట్టే ఈ శునకానికి హంటర్ అని పేరు పెట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని కవ్వాల్ పులులు సంరక్షణ కేంద్రంగా ప్రస్తుతం ఈ స్నైపర్ డాగ్ బీట్ అధికారి అనిల్ కుమార్ పర్యవేక్షణలో విధులు నిర్వహిస్తున్నది. స్నైపర్ డాగ్ గురించి అటవీ శాఖ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు అడవిలోని చెట్లు నరికిన వన్యప్రాణులను వేటాడినా ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు. उठ, jump, चल पीछे पीछे, go back, पीछे, catch, gold, come, छोड़ो, catch, very good, come, kill me, छोड़ो, शाबाश, catch, very good, come, ఈ మనిషి ఇప్పుడు ఆడుకునే మూడ్లో ఉన్నది. పిచ్చా హీల్ హీల్ కమ్
అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కుమార్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, జన్నరం వైల్డ్ లైఫ్ డివిజన్ ప్రెజెంట్. రెస్పెక్టెడ్ ఎఫ్డిపిటి కవ్వాల్ టైగర్ రిజర్వ్ అండ్ రెస్పెక్టెడ్ డిఎఫ్ఓ మంచిర్యాల గారి ఆదేశానుసారం నేను January 26, 2025లో డాగ్ స్క్వాడ్ ట్రైనింగ్, వైల్డ్ లైఫ్ స్నైపర్ డాగ్ స్క్వాడ్ ట్రైనింగ్కి చండీగఢ్లోని హర్యానా స్టేట్లోని పంచకుల అక్కడ ఉండేటువంటి ITBP ఇండో టిబెటియన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క ఆ విభాగంలో ఉన్నటువంటి నేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ డాగ్స్ అండ్ యానిమల్స్లో 7 months ట్రైనింగ్లో భాగంగా వెళ్ళానండి. నేను నాతో పాటు ఇంకొక ఆర్ పరమేశ్వర్ అని చెప్పేసి బీట్ ఆఫీసర్, నేను హ్యాండ్లర్, మెయిన్ హ్యాండ్లర్, అతను అడిషనల్ హ్యాండ్లర్గా ఇద్దరం వెళ్ళడం జరిగింది. మేము అక్కడికి వెళ్ళినప్పుడు మాకు 2.5 month బేబీ ఈ డాగ్ అండి, బెల్జియం షెఫర్డ్, ఇది మెలనోయిస్, బెల్జియం షెఫర్డ్లో ఒరిజినల్ మెలనోయిస్ బ్రీడ్ ఇది. ఈ డాగ్ను 2.5 month దీని ఏజ్ ఉన్నప్పుడు మాకు ఇచ్చారు. ఆ డాగ్ని ఇస్తూ ఆ డాగ్తో పాటు మాకు అక్కడ ఫస్ట్ 3 months ఏమో బేసిక్ ట్రైనింగ్ అని చెప్పేసి ఇచ్చారండి. ఆ తర్వాత 4 months అడ్వాన్స్ ట్రైనింగ్ అని చెప్పేసి ఇచ్చారు. దీని పేరు వచ్చేసప్పుడు మాకు ఇచ్చిన తర్వాత మేము గౌరవ డిఎఫ్ఓ మంచిర్యాల గారి యొక్క ఆజ్ఞానుసారం, వారి యొక్క సలహానుసారం మేము దీనికి హంటర్ అని పేరు పెట్టడం జరిగిందండి. దీని పేరు హంటర్. బెట మ్యారింగ్ అప్ అవ్వడం అంటే డాగ్ను మా కంట్రోల్లోకి తెచ్చుకోవడం, మేము చెప్పే విధంగా అది వినే స్టేజ్లో మేము తెచ్చుకోవడం అండి. 3 months బేసిక్ ట్రైనింగ్ అంటారు దాన్ని. ఆ బేసిక్ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యి డాగ్ మా కంట్రోల్లోకి వచ్చి అంటే మాకు అటాచ్ అయిన తర్వాత అడ్వాన్స్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అడ్వాన్స్ ట్రైనింగ్లో భాగంగా వైల్డ్ లైఫ్కి సంబంధించినటువంటి యానిమల్స్ యొక్క ఆర్టికల్స్ తోటి వాటిని ఏ రకంగా కేస్ ట్రాక్స్ చేయడము, అందులో ట్రాకింగ్ ఉంటుంది, సెర్చ్ ఉంటుంది, గ్రౌండ్ సెర్చ్ ఉంటుంది, వెహికల్ సెర్చ్, బిల్డింగ్ సెర్చ్, ఇవన్నీ హ్యూమన్ సెర్చ్ ఉంటుంది, ఫైండ్ అవుట్ ఉంటుంది. సో ఇవన్నీ ఒక్కొక్క విభాగంగా అంటే విడదీసి మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ట్రైనింగ్ August 9, 2025లో కంప్లీట్ అయిందండి. ఆ కంప్లీట్ అయిన ప్రాసెస్లో, ఆ ట్రైనింగ్లో ప్రాసెస్లో ఆల్ ఇండియా లెవెల్లో ఈ డాగ్ 3rd place సాధించడం జరిగిందండి. అంటే నాతో పాటు అక్కడ చండీగఢ్ డీజీపీ గారి చేతుల మీదుగా మేము అవార్డు కూడా తీసుకోవడం జరిగిందండి. 10th రోజు అక్కడ నుంచి వచ్చాము మేము. 11th రోజు మాకు గౌరవ ఎఫ్డిపిటి గారు అండ్ గౌరవ డిఎఫ్ఓ మంచిర్యాల గారు వారి ఆదేశానుసారం గౌరవ ఎఫ్డిఓ జన్నరం గారు మాకు జన్నరం రేంజ్లో అక్కడ షెల్టర్ ఇచ్చారు. డాగ్కు ఒక బిల్డింగ్ ఉందండి, దానికి సపరేట్ రూము, బెడ్రూమ్ అండ్ హాల్ అండ్ కిచెన్, దీనికి వంట చేయడానికి ఒక వాచర్ అండి, ప్లస్ ఒక వెహికల్ అండ్ ఒక డ్రైవర్, బొలెరో వెహికల్, కేసు ట్రాక్ చేయడానికి, తిరగడానికి ఫ్యూల్, అవన్నీ అరేంజ్మెంట్స్ అన్ని గౌరవ ఎఫ్డిఓ జన్నరం గారు చూసుకుంటున్నారండి. దీనికి ఫీడింగ్ వచ్చేసి అలవెన్సెస్ కూడా ఎఫ్డిఓ గారు ఇస్తున్నారండి, జన్నరం ఎఫ్డిఓ గారు. దీనికి ఫీడ్ వచ్చేసి అండి మార్నింగ్ 2 boiled eggs, 1 liter పాలు, పాలతో పాటు జొన్న గట్క కానీ మక్క గట్క కానీ 250 grams, అందులో బీట్రూట్, క్యారెట్, పాలకూర, ఈ వెజిటేబుల్ మిక్స్డ్ వెజిటేబుల్ ఇవి 100 grams, ఇవన్నీ మిక్స్ చేసి బాయిల్ చేస్తామండి. బాయిల్ చేసి మార్నింగ్ ఫీడ్ కింద ఇస్తాం. ఆఫ్టర్నూన్ రాయల్ కెనాన్ పెడిగ్రీ ఇస్తామండి, స్నాక్స్ టైప్ అది. ఆఫ్టర్నూన్ మార్నింగ్ 10కి ఇచ్చేస్తాం మార్నింగ్ ఫీడ్. ఆఫ్టర్నూన్ 1 to 2 మధ్యలో రాయల్ కెనాన్ పెడిగ్రీ ఇస్తామండి స్నాక్స్ లాగా. మళ్ళీ 5 to 6 మధ్యలో 400 grams మీట్, మటన్, ఫ్రెష్ మటన్, 250 grams రైస్, మళ్ళీ అందులో బీట్రూట్, క్యారెట్, పాలకూర, ఆకుకూరలు, గోబీ కానీ, కీరదోస కానీ ఏవైనా 100 grams మిక్స్డ్ వెజిటేబుల్, ఇవన్నీ మిక్స్ చేసి బాయిల్ చేసి ఇస్తామండి. అందులో చిటికెడు పసుపు వేస్తామండి, వేరే ఇంటిగ్రేట్స్ ఏం యూజ్ చేయమండి దానికి.